హడావిడిగా ఉంది పెళ్లివారిల్లు. రంగురంగుల బట్టలు ధరించిన ఆడవాళ్లు, మగవాళ్ళు గుంపులు గుంపులుగా నిలబడి, కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లలు ఏవో ఆటలాడుకుంటున్నారు పెళ్లి పందిరి కింద. చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న వారు ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు. కళ్యాణ మండపం దగ్గర ఏవో సర్దుతున్నాడు నీలకంఠం. లోపలికి ప్రవేశించిన దుర్గమ్మని, వాసంతిని చూసి మొహం మార్చుకున్నాడు. ఎందుకొచ్చారా అన్నట్టు. చిరాకనిపించింది దుర్గమ్మకి. లోపలికి రండి అంటూ వచ్చాడు ప్రభాకర్. అతని వెనకే వాళ్ళు లోపలికి నడిచారు. బిందు ఎక్కడా అడిగింది వాసంతి. నడవా పాకనే ఉన్న గదిని చూపించి ఏదో పనుందని వెళ్ళిపోయాడు ప్రభాకర్. ఆ గదిలోకి వెళ్లారు దుర్గమ్మ, వాసంతి. కిటికీలోంచి బయటకు చూస్తోంది హిమబిందు. పక్కనే మరో అమ్మాయింది. హిమబిందుకి వరుసకు అక్కయ్య అవుతుంది. అడుగుల చప్పుడు వినిపించి దృష్టిని మరల్చింది హిమబిందు. అత్తయ్యగారు. దుర్గమ్మని చూడగానే హిమబిందు గొంతు గాదగదికమైంది. దుర్గమ్మకి దుఃఖం ఆగలేదు. బిందు అంటూ హృదయానికి హత్తుకుంది. ఆ దృశ్యం చూస్తున్న వాసంతి కళ్ళు చెమర్చాయి. పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఒక క్షణం వారిద్దరిని చూసి బయటకు వెళ్ళిపోయింది. ఏడవకమ్మ బిందు. గీతల్లో ఎలా ఉంటే అలా జరుగుతుంది. వివాహం దైవ నిర్ణయం అంటారు. నీకు మాత్రం ఈ విషయం తెలీదా? చిన్నపిల్లల ఏడవకు, పిచ్చిపిల్ల. మనం అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయా? ఎక్కడున్నా నువ్వు క్షేమంగా హాయిగా ఉండడమే నాకు కావలసింది అంది వీపు నిమురుతూ. హిమబిందు కన్నీటితో దుర్గమ్మగారి పమిట తడిసిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది హిమబిందు. దుర్గమ్మొచ్చిందటగా, ఎక్కడుంది? ఎవరో ఒక ఆమె బయట ఎవరిని అడుగుతోంది. ధైర్యంగా ఉండు. హిమబిందుకు ధైర్యం చెప్పి బయటకొచ్చింది దుర్గమ్మ. ఎందుకు వసు నీ కళ్ళల్లో ఆ నీళ్లు? దుర్గమ్మ బయటకు వెళ్లగానే కళ్ళు తుడుచుకుంటున్న వాసంతిని అడిగింది హిమబిందు. తన కన్నీటిని పమిట కొంగుతో ఒత్తుకుంటూ. కన్నీళ్లు కాకుండా ఇంకేమొస్తాయి బిందు? నువ్వు నా వదిన అవుతావని ఎన్ని కలలు కన్నాను. కాని మరిప్పుడో? ఆ పైన వాసంతికి మాటలు పెగల్లేదు. ఏడవకు వసు. నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదు. నవ్వుతూ మాట్లాడు అంది. వాసంతి మాట్లాడలేదు. మీ అన్నయ్య ఎలా ఉన్నాడు? నీలాగే ఉన్నాడు. మీ ఇద్దరిది ఒకటే పరిస్థితి. ఇదిగో ఈ తాజ్మహల్ని నీకివ్వమన్నాడు అంటూ దాన్ని హిమబిందుకిచ్చింది. నా ప్రేమ చిహ్నంగా మీ అన్నయ్యకి ఏమీ ఇవ్వలేకపోతున్నానని చెప్పు వసు అంది వస్తున్న కన్నీళ్లు బలవంతంగా ఆపుకుంటూ. వాసంతి ఏదో మాట్లాడబోయింది. ఇంతలో దుర్గమ్మ బయటనుంచి వాసంతిని పిలిచింది. ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళింది వాసంతి. ఇదే మా అమ్మాయి వాసంతి. కూతుర్ని పరిచయం చేసింది దుర్గమ్మ. తను మాట్లాడుతున్న ఒక ఆమెతో. ఏం చదువుతున్నావే పిల్ల? అడిగిందామె. బిఏ చెప్పింది వాసంతి. మరి నువ్వెప్పుడు పెడతావు పప్పన్నో? వాసంతి ఆ మాటలకు సిగ్గుపడింది. నవ్వుతూ నిలబడింది. మళ్ళీ ఆమె దుర్గమ్మగారితో ఇంకేదో సంభాషణకు దిగింది. మళ్ళీ వస్తానండి అంటూ తిరిగి బిందు ఉన్న గదిలోకొచ్చింది వాసంతి. కాని ఆ గదిలో హిమబిందు కనిపించలేదు. బిందు పిలిచింది. పలకలేదు. అవతల వైపు పెరటి తలుపు దగ్గరకు వేసింది. తలుపు తెరుచుకుని పెరట్లోకి వెళ్ళింది వాసంతి. బావి పక్కనే ఉన్న గన్నేరు చెట్టు కాయలు తుంచుతున్న హిమబిందు కనిపించింది. బిందు అని రివ్వున పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది వాసంతి. కలవరపడింది హిమబిందు. వాసంతి ఈ వార్త చెప్పగానే ఒక్క క్షణం స్తంభించిపోయాడు మధుమూర్తి. బిందు ఇలాంటి ప్రయత్నమేదో చేస్తుందని ఎందుకో తన మనసు ఊహిస్తూనే ఉంది. చివరకు అలాగే జరిగింది. తను ఏదైతే జరగకూడదని భయపడ్డాడో అదే జరగబోయింది. కానీ అదృష్టం ఆ ప్రయత్నం ఫలించలేదు. బిందు చచ్చిపోతే అన్న ఆలోచన రాగానే మధుమూర్తి నిలువెల్లా వణికిపోయాడు. గుండె ఆగినట్లనిపించింది. ఈరోజు తన చెల్లెలు చూసింది కాబట్టి బిందు ప్రయత్నం ఫలించలేదు. రేపు మరెవరో చూడకుండా ఇలాంటి ప్రయత్నమే తలపెడితే? అవును, తలపెట్టచ్చు. బిందు మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించకూడదు. బిందు చచ్చిపోతే తను బ్రతకలేడు. ఎక్కడున్నా బిందు క్షేమం తనకు కావాలి. బిందు తనది కాకుండా పోయినా సరే ఆమె మీదున్న ప్రేమ కొంచెం కూడా తగ్గిపోదు. ఏదో అదృశ్య శక్తి తామిద్దరినీ విడదీసింది. విడిపోయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకుని నిండు బతుకును నాశనం చేసుకోవడం అవివేకం. కాని దుఃఖంలో, ఆవేశంలో ఆలోచనా శక్తి నశించి ఇటువంటి ఘోరాలకు దారి తీస్తుంది మనసు. నిండు బ్రతుకును తుంచేద్దని బిందుకు చెప్పాలి. మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించొద్దని చెప్పాలి. ఎలా? తను బిందువును కలుసుకునే వీల్లేదు, మాట్లాడే వీలు అంతకన్నా లేదు. మధుమూర్తికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా తను బిందుకి చెప్పదలిచిందంతా కాగితం మీద రాసి తన చెల్లెలికిచ్చి పంపాడు బిందుకి ఇవ్వమని. మధుమూర్తి మనసు గజిబిజిగా తయారైంది. అర్థంలేని ఆలోచనలు అతని మెదడును చుట్టుముట్టాయి. బిందు అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఇక తనకు కనపడదు. బిందును చూడకుండా తను బ్రతకగలడా?
తను ఇక్కడే ఉంటే బిందు తలపులు తనను మరింత కుంగదీస్తాయి. అందుకే తనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఆ రాత్రికే హైదరాబాద్ ప్రయాణమయ్యాడు మధుమూర్తి. శ్రీకాంతితో హిమబిందు పెళ్లి జరిగిపోయింది. నీలకంఠ మొహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది తన పంతం నెగ్గించుకున్నందుకు. మధుమూర్తిచ్చిన ఉత్తరాన్ని హిమబిందుకిచ్చింది వాసంతి. ఆ ఉత్తరాన్ని చదువుకున్న హిమబిందు అదోలా నవ్వుకుంది. అత్తవారింటికి వెళ్లే రోజున హిమబిందు దుర్గమ్మింటికొచ్చింది తను వెళుతున్నానని చెప్పడానికి. అందరూ కంటతడి పెట్టారు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండమ్మా, దుర్గమ్మ గేటు వరకు వచ్చి చెప్పింది. ఉత్తరాలు రాస్తూ ఉంటావుగా, కన్నీటిని తుడుచుకుంటూ అంది వాసంతి. వారానికి ఉత్తరం రాస్తాను, మీ అన్నయ్యతో చెప్పు అని గబగబా వెనక్కు తిరిగైనా చూడకుండా వెళ్ళిపోయింది హిమబిందు. వెళ్ళి బండిలో భర్త పక్కనే కూర్చుంది. జాగ్రత్త నాయనా, ఎట్లా చూసుకుంటావో ఏమో, నీ చేతుల్లో పెడుతున్నాం, గాబరాగా పెరిగింది అంది బిందు తల్లి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, మీరేం బెంగపడకండి అత్తగారు నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్ ఓరకంట బిందును చూస్తూ. బండి కదిలింది. బండి వెనకే సైకిల్ వేసుకుని బయలుదేరాడు ప్రభాకర్. వెళ్ళొస్తాం మామగారు అన్నాడు శ్రీకాంత్ చేతులు జోడించి నీలకంఠానికి నమస్కారం చేసి. బిందు వాసంతికేసే చూస్తోంది. కళ్ళల్లో ఏదో దిగులు, కన్నీటి ధారలు. ఏడవకన్నట్టు చేత్తో సైగ చేసింది వాసంతి తను ఏడుస్తూనే. బండి వీధి మలుపు తిరుగుతుంటే దుర్గమ్మగారు కళ్ళు తుడుచుకుంది. హల్లో మూర్తి, ఏంటి అర్ధాంతరం రాక? గేటు నెట్టుకుని సూట్ కేసు పట్టుకుని లోపలికొస్తున్న మధుమూర్తిని విష్ చేశాడు రాజేష్. చిరునవ్వు నవ్వాడు మధుమూర్తి. ఇద్దరూ మంచి మిత్రులు. రాజేష్ వాళ్ళు కొన్నాళ్లు గుంటూరులో ఉన్నారు. ప్రస్తుతం రాజేష్, అతని చెల్లెలు మాలతి హైదరాబాదులో ఉంటున్నారు. రాజేష్కు సెంట్రల్ ఎక్సైజ్లో ఉద్యోగం. మాలతి అతనికి వండి పెడుతోంది. ఓ ఉత్తరం రాస్తే నేనే స్టేషన్కి వచ్చేవాణ్ణి కదా అన్నాడు రాజేష్. అనుకోకుండా బయలుదేరాను అన్నాడు మధుమూర్తి. ఇద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చారు. మాలతి, ఎవరొచ్చారో చూడు కేకేశాడు రాజేష్. వంటింట్లో ఉప్మా చేస్తున్న మాలతి బయటకొచ్చింది. మధుమూర్తిని చూసి కులాసేనన్నయ్య అని ఆప్యాయంగా అడిగింది. తలూపాడు. వాసంతి ఇప్పుడు బిఏ సెకండ్ ఇయర్ కదూ? అవును. నువ్వు చదువు మానేశావా? కుర్చీలో కూర్చుని అడిగాడు. ఆ, ఇంటర్ కాగానే ఇక చదవనని మొండికేసిందిగా అన్నాడు రాజేష్. అన్నీ అబద్ధాలు. నేను చదవనని మొండికేశానా? నువ్వేగా ఇంటర్ అయిపోయింది, ఇంకెందుకు చదువు? వచ్చి నాకు వండి పెట్టమని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నమ్మకమూర్తి, అన్నీ కోతలు. పోన్లేవోయ్, నువ్వే కరెక్టు అన్నాడు మధుమూర్తి నవ్వుతూ. ఆ ఉప్మా ఏదో త్వరగా తీసుకురా మాలతి, ఆకలి మండిపోతుంది అరిచాడు రాజేష్. కొంచెం ఆలస్యం అవుతుంది, ఈలోగా స్నానం చేసిరా అన్నయ్య, గదిలో వేడినీళ్ళున్నాయి లోపలకు వెళుతూ అంది మాలతి. లేవోయ్, మాలతి నీకోసం వేడినీళ్ళు కూడా సిద్ధం చేసింది. స్నానం చేసి రావడమే ఆలస్యం, వేడివేడి ఉప్మా రెడీగా ఉంటుంది. చాలా రోజులైందనుకుంటాను నువ్వు మాలతి చేతి ఉప్మా తిని తొందర చేశాడు రాజేష్. టవల్ చుట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు మధుమూర్తి. రాజేష్ వంటగదిలోకి వెళ్ళాడు. మాలతి ఉప్మాలో మిరపకాయ ముక్కలు తరిగి పోస్తోంది. బాగా చెయ్యాలి మాలతి, ఉప్మా తిని మూర్తి అదిరిపోవాలి. ఏమో, నాకు చేతనైనట్టు చేస్తాను, బాగుంటే తినండి, లేకపోతే నేనే తింటాను నవ్వుతూ అంది. రాజేష్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మధుమూర్తి స్నానం చేసొచ్చాడు. ఏంటోయ్, మరీ చిక్కిపోయావు, కళ్ళు వెనక్కు వెళ్ళాయి. కొంపదీసి ఇంట్లో ఏదైనా అడ్వెంచర్ చేసావా ఏంటి అడిగాడు రాజేష్. ఒంట్లో బాగుండం లేదు. సరే కూర్చో, మనమిప్పుడు ఉప్మా తినబోతున్నాం. ప్యాంటు షర్టు వేసుకుని కూర్చున్నాడు మధుమూర్తి. ఇద్దరికీ ఉప్మా తెచ్చి ముందు పెట్టింది. ముందు నన్ను తిననివ్వోయ్, ఇది ఉల్లిపువ్వో మల్లెపువ్వో చూద్దాం అంటూ కొంచెం నోట్లో వేసుకున్నాడు రాజేష్. వండర్ఫుల్ మాలతి, నువ్వు నీ హోమ్ సైన్స్ని ఇంకా మరిచిపోలేదనుకుంటాను. కానివ్వోయ్, ఆరగించు. నన్నేం ఎగతాళి చేయనక్కర్లేదు, నాకు చేతనన్నట్టు చేశాను. నేనేం డబ్బా కొట్టలేదు అద్భుతంగా చేస్తానని మాలతి చిరుకోపంతో అంది. ఇద్దరూ తినడం ముగించారు. 2 గ్లాసులతో కాఫీ ఇచ్చింది. కాఫీ తాగి సిగరెట్ వెలిగించాడు మధుమూర్తి. ఏంటి లెటర్ రాయకుండా ఊడిపడ్డావు? ఏదో జరిగిందనుకుంటాను తను సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు రాజేష్. అలా పార్క్ వైపు నడుద్దామా? మధుమూర్తి ఏదో పెద్ద కథనే చెప్పబోతున్నాడని గ్రహించిన రాజేష్ మౌనంగా బయటకు నడిచాడు. ఇద్దరూ గేటు దగ్గరకొచ్చారు. త్వరగా రండి చెప్పింది మాలతి. బయటకొచ్చారు. ఇక మొదలుపెట్టు. ఆ రోజు ఆదివారం, రోడ్లంత రష్గా లేవు. పార్కు వాళ్ళింటికి ఫర్లాంగు దూరంలో ఉంటుంది. జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు మధుమూర్తి. వింటున్నాడు రాజేష్ మౌనంగా. మధ్య మధ్యలో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఏవో ప్రశ్నలు వేస్తున్నాడు. పార్కు దగ్గరకొచ్చారు. కథ చివరకొచ్చింది. పార్కులో ఒక చోట కూర్చున్నారు. మధుమూర్తి చెప్పడం అయిపోయింది.
బ్యాడ్ లక్, మొత్తానికి ఫెయిల్ అయ్యావు అన్నాడు రాజేష్ ఓ నిట్టూర్పు విడుస్తూ. తలూపాడు మధుమూర్తి. నేనైతే ఇలా జరగనిచ్చేవాణ్ణి కాదు. అదే నీకు నాకు భేదం. నేను ఈ మధ్య ఓ వ్యవహారంలో పడ్డాను అన్నాడు రాజేష్ చిన్నగా. ఎవరితో? అనురాధని మా వీధిలోనే ఉంటుంది. చదువుతుందా? లేదు, బిఏ పాస్ అయింది. వాళ్ళక్కయ్య శాంతలక్ష్మి ఇక్కడ ఉద్యోగం చేస్తుంది. తల్లి తను అక్కయ్య ఇక్కడ ఉంటారు, తండ్రి లేడు. బాగుంటుందా? నాకు నచ్చింది. మరి నీ కళ్ళకెలా ఉంటుందో? ఎలా పరిచయం అయింది? కుతూహలంగా అడిగాడు మధుమూర్తి. పంపు దగ్గర. అదేంటి? అవును, అనురాధ వాళ్ళింట్లో పంపు లేదు, మా పోర్షన్లో ఉంది. రోజు ఉదయం సాయంత్రం నీళ్ల కోసం వచ్చేది. ముందు మాలతితో పరిచయం అయింది, తర్వాత నాతో. ఎంతవరకు వచ్చింది? ఇంకా సినిమాలు షికార్ల వరకు రాలేదు. నేను రమ్మని పిలుస్తూనే ఉన్నా, కానీ ఆ అమ్మాయి ఇల్లు దాటి రావడం లేదు. మా ఇంట్లో మాట్లాడుకోవాల్సిందే. నీతో కలిసి తిరగడానికి భయపడుతుందేమో? సందేహాన్ని వెలుబుచ్చాడు మధుమూర్తి. అదేం కాదనుకుంటాను. ఆమె మాటలు వింటే ఒకరికి భయపడే మనిషిలా అనిపించడం లేదు. అన్నట్టు ఆమె కథలు కూడా రాస్తుంది. అయితే ప్రేమికులిద్దరూ ఒకటేనన్నమాట. నీ గురించి అనురాగ్తో చెప్పాను. నీ కథకు ఒకసారి బహుమతొచ్చిన విషయం కూడా చెప్పాను. ఆ కథ తనకు బాగా నచ్చిందని చెప్పింది. నువ్విక్కడికొస్తే తప్పకుండా పరిచయం చేయమంది. సాయంత్రం చేస్తాను. ఇక వెళదామా అన్నాడు మధుమూర్తి. రాజేష్ నిలబడ్డాడు. మిత్రులిద్దరూ ఇంటివైపు వెళ్లారు. ఆ రాత్రి మధుమూర్తికి నిద్ర పట్టలేదు. కళ్ల ముందు హిమబిందు కదిలింది. ఆలోచనలన్నీ ఆమె గురించే. తర్వాత అతని ఆలోచనలు పల్లవి మీదకు పరుగు తీశాయి. ఇప్పుడు పల్లవి ఎలా ఉందో అనుకున్నాడు గతాన్ని గుర్తు చేసుకుంటూ. ఒకరోజు రైలు పట్టాల దగ్గర గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు విశ్వం మరికొంతమంది స్నేహితులతో కలిసి. మీ ఇంటికి ఎవరో వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది పల్లవి. నిజంగానా? అడిగాడు మధుమూర్తి. ఒట్టు, ఎవరో గుర్రబండ్లో దిగారు. ఒరే విసి, దీని కూడా నువ్వే ఎగరేరా అని విశ్వంతో చెప్పి పల్లవి చేయి పట్టుకుని ఇంటివైపు పరుగు తీశాడు. ఇంటి ముందుకొచ్చారు. వాకిలి ముందు బండి కనిపించలేదు. బండేది? వెళ్ళిపోయింది. వాళ్ళు లోపలికి వెళ్లారు. లోపలకు నడిచారు. మధుమూర్తి అక్కయ్య జ్యోతికి పెళ్లిచూపులకొచ్చారు. పెళ్ళికొడుకుని చూశాడతను. హుందాగా ఉన్నాడు. తల్లి తండ్రి అతనికి చెరో పక్కన కూర్చున్నారు. అదే మొదటిసారి మధుమూర్తికి పెళ్లిచూపులకొచ్చిన వారిని చూడ్డం. జ్యోతిని తీసుకొచ్చి వారి ముందు చాప మీద కూర్చోబెట్టారు. పెళ్ళికొడుకు తల్లి జ్యోతిని ఏవో ప్రశ్నలు అడుగుతోంది. కొన్నింటికి తల వంచుకుని, కొన్నింటికి తలెత్తి జవాబులు చెబుతోంది జ్యోతి. పెళ్ళికొడుకు జ్యోతి అందాన్ని చూస్తున్నాడు. జ్యోతి కళ్ళల్లో వింత మెరుపు. మీ అక్కయ్య పెళ్ళికొడుకు నచ్చింది అంది పల్లవి మధుమూర్తి చెవిలో చిన్నగా. నీకెలా తెలుసు? నాకు తెలుసు అంతే. తలెత్తి గబుక్కున పెళ్ళికొడుకు కళ్ళలోకి చూసింది జ్యోతి. ఆమె పెదవులపై సన్నని చిరునవ్వు వెలిగింది. పెళ్ళికొడుకు కూడా మీ అక్కయ్యకు నచ్చాడు అంది మళ్ళీ. ఈసారి మధుమూర్తి మాట్లాడలేదు. మా ఇంటికి వెళదామా? జామకాయలు కోసుకుందాం. తలూపాడు. ఇద్దరూ వెళ్ళి జామ చెట్టెక్కారు. నువ్వు పెద్దదనమైన తర్వాత నిన్ను చూడ్డానికి కూడా పెళ్ళికొడుకు గుర్రంబండ్లో వస్తాడా? జామ పిందెను తుంచుతూ అడిగాడు మధుమూర్తి. వస్తాడు అంది పల్లవి. మరి పెళ్ళికొడుకు నీకు నచ్చుతాడా? నీలాగుంటే తప్పకుండా నచ్చుతాడు. మధుమూర్తి మౌనంగా ఏదో ఆలోచనలో పడిపోయాడు. మూర్తి పిలిచింది పల్లవి. నువ్వు కూడా పెళ్లికూతుర్ని చూడ్డానికి గుర్రబండిలో వెళతావా? నేను పెద్దయిన తర్వాత మా అమ్మ నాన్నతో పెళ్లి చూపులకు వెళ్ళి దర్జాగా కుర్చీలో కూర్చుని పెళ్లికూతుర్ని చూస్తాను. మరి పెళ్లికూతురు నచ్చుతుందా నీకు? నీలా ఉంటే తప్పక నచ్చుతుంది. అంటే? ఓరకంటితో చూస్తూ అడిగింది. ఎర్రగా ఉండాలి, పెద్ద పెద్ద కళ్ళుండాలి, నవ్వుతూ మాట్లాడాలి, నాతో తొక్కుడు బిళ్ళాడాలి. కొక్కున నవ్వింది పల్లవి. ఏయ్, ఎందుకు నవ్వుతావు? పెళ్ళైన వాళ్ళు తొక్కుడు బిళ్ళాడతారా ఎక్కడైనా? ఎందుకు ఆడుకోరు? పెద్దయిన తర్వాత ఇటువంటి ఆటలు ఆడుకోరు. ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఏం నవ్వరు. ఏమో, నేను మాత్రం ఆడ్ను. నువ్వు కాదుగా నన్ను పెళ్లి చేసుకునేది అన్నాడతను. నేనే మూర్తి, నీ కాబోయే పెళ్ళాన్ని అంది పల్లవి. మధుమూర్తికి నవ్వొచ్చింది. భోజనాలు చేసి సాయంత్రం 4 గంటల వరకు పేకాడారు ముగ్గురు. పంపొచ్చే వేళయింది అంటూ లేచింది మాలతి ఆటలోంచి. రాజేష్ అనురాధ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ రాలేదు. రోజూ 4 గంటలయ్యేసరికి బిందె తీసుకునొచ్చేది. ఈరోజు ఎందువలనో రాలేదు. మాలతి ఇద్దరికీ కాఫీ తెచ్చింది. ఇంకా రాలేదేం? కాఫీ తాగుతూ అడిగాడు మధుమూర్తి. ఏమో, అదే నాకు తెలియడం లేదు. రోజు ఈ టైంకే వచ్చేది. ఈరోజు ఎందుకు రాలేదో? గేటు వైపు చూస్తూ అన్నాడు రాజేష్. 4:30 దాటింది. త్యాగరాజు ఇంటివైపు వెళదామా అన్నాడు మధుమూర్తి.
అయిష్టంగానే తల ఊపాడు రాజేష్. అతను మనసులో అనురాధ గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు 5 కావస్తున్నా ఎందుకు రాలేదు? ఎక్కడికైనా వెళ్ళిందా? వెళితే తమతో చెప్పి వెళ్ళేదే. ఒంట్లో బాగాలేదేమో, ఏమో ఈ రోజుకి రాదేమో అనుకుని మనసును సమాధానపరుచుకున్నాడు. మధుమూర్తి తలదూకుంటున్నాడు. మాలతిని పిలిచాడు రాజేష్. ఏంటన్నయ్యా, సాయంత్రం నీళ్లకు రానని చెప్పిందా రాధా? నాకేం చెప్పలేదు. చెప్పలేదా? తనలో తనే అనుకున్నాడు. మాలతి అక్కడే నిల్చుంది. గడియారం 5 గంటలు కొట్టింది. గేటు తెరిచిన చప్పుడు వినిపించింది. చటుక్కున తల తిప్పి చూశాడు రాజేష్. తలదూకుంటున్నవాడల్లా ఆగి, ఎవరో కొత్త మనిషి ఉండడం వల్ల గేటు దగ్గరే నిలబడిపోయింది అనురాధ. రారాదా పిలిచింది మాలతి నవ్వుతూ. రాజేష్ కళ్ళు సంతోషంతో మెరిశాయి. ఈయనే రాధా, మధుమూర్తి పరిచయం చేశాడు రాజేష్. నమస్కారం చేసింది అనురాధ. ప్రతి నమస్కారం చేశాడు మధుమూర్తి. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈరోజు నీళ్లకు రాలేదేం? అడిగింది మాలతి. నేనింతకు ముందే నిద్రలేచాను. మా అమ్మ సీతాదేవి గారింట్లో తీసుకొచ్చింది. మధుమూర్తి అనురాధం చూస్తున్నాడు. పసిమి ఛాయ, కొంచెం పొడుగ్గా బొద్దుగా ఉంది. విశాలమైన నుదురు, పొలిచని పెదవులు, నొక్కుల జుట్టు, చెవులకు పెద్ద పెద్ద గోల్డ్ రింగులు, నిండైన మనిషి, పుష్టిగా ఆరోగ్యంగా ఉంది. నా ఫ్రెండ్ అని చెబుతాను వాసంతి, ఈం చెల్లెలే. ఇద్దరం గుంటూరులో కలిసి చదివాం చెబుతోంది మాలతి. తల ఊపుతోంది అనురాధ. ఎలా ఉందన్నట్టు కళ్ళతోనే అడిగాడు రాజేష్ మధుమూర్తిని. బావుందన్నట్టు కళ్ళెగరేశాడు మధుమూర్తి. హిమబిందుకు అనురాధకు పోలికలున్నాయి. అనురాధం చూస్తుంటే అతనికి హిమబిందు గుర్తుకొస్తోంది. అదోలా మధుమూర్తి. తదేకంగా అనురాధనే చూస్తున్నాడు. కూర్చోరాదా, నిల్చునే మాట్లాడుతున్నావు అన్నాడు రాజేష్. వాళ్ళు హాయిగా కూర్చున్నారు, మనం కూడా కూర్చున్నాం అని ఓ కుర్చీని అనురాధ దగ్గరకు నెట్టింది మాలతి. మీరు కథలు రాస్తారని చెప్పాడు రాజేష్ అన్నాడు మధుమూర్తి. అనురాధతో ఏదో ఒకటి మాట్లాడాలని. ఈ మధ్య రాస్తున్నాను. మీ అంత బాగా రాయలేనులేండి నవ్వుతూ అంది. నేను అంత పెద్ద రచయితను కాదులండి. నా దృష్టిలో మీరు పెద్ద రచయితే. మీ కథలు చాలా చదివాను. 1-2 సార్లు మీ కథలను గురించి ఉత్తరాలు కూడా రాశాను. నాకు గుర్తులేదు. చాలా రోజులైందిలేండి. ఎడారిలో వెన్నెల వెలుగు కథకు మొదటి బహుమతి వచ్చినప్పుడు ఆ కథ గురించి ఒకసారి రాశాను. ఆ తర్వాత మీ నవల ఆంతర్యం చదివాక ఇంకొకసారి రాశాను. అలాగా అన్నాడు మధుమూర్తి. అనురాధ అతని సాహిత్యం గురించి ఏవో ప్రశ్నలు అడుగుతోంది. చెబుతున్నాడతను. మధ్యలో రాజేష్ కూడా వారితో మాట్లాడుతున్నాడు. వంట చేయాలి అంటూ మాలతి వెళ్ళిపోయింది. 6 గంటలైంది. క్రమంగా చీకటి పడుతోంది. ఇక నేను వెళతాను. లేచి నిల్చుంది అనురాధ. మాలతికి కూడా చెప్పి వెళ్ళిపోయింది. మాలతి, త్యాగరాజు ఇంటి వరకు వెళ్ళొస్తాం అన్నాడు రాజేష్. మాటల్లో పడి మరీ పొద్దుపోయిందాకా కూర్చోకండి అంది మాలతి. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత సిగరెట్ అంటించాడు మధుమూర్తి. తను కూడా ఓ సిగరెట్ ముట్టించి పొగలాగుతూ అనురాధ బావుంది కదూ అన్నాడు రాజేష్. అవును, దాదాపు హిమబిందులా ఉంటుంది. అనురాధలో నా బిందును చూస్తున్నాను అన్నాడు మధుమూర్తి నడుస్తూ. గబుక్కున మధుమూర్తి మొహంలోకి అదోలా చూశాడు రాజేష్. వదినా, వదినా కళ్ళు తెరచింది హిమబిందు. కిటికీల్లో నుంచి సూర్యుడి నువ్వెచ్చని వెలుగు కిరణాలు ముఖం మీద పడుతున్నాయి. బద్ధకంగా లేచి కూర్చుంది. ఎదురుగా ఆడపడుచు సావిత్రి నిలబడింది. త్వరగా మొహం కడుక్కుని రావదినా, కాఫీ చల్లారిపోతుంది అంది సావిత్రి. ఫ్లాస్కులో పోసుంచకూడదు, 7 గంటలకే నిద్ర లేపకపోతే విసురుగా అంది హిమబిందు. క్షమించొదినా, ఈ ఇంట్లో అందరికీ 6 గంటలకే నిద్రలేచే అలవాటు శాంతంగా అంది సావిత్రి. 6 గంటలకే లేవడం నాకు అలవాట్లేదు. మా ఇంట్లో నేను 8 గంటలకు లేస్తాను లేచి నిలబడుతూ అంది హిమబిందు. సావిత్రి మాట్లాడకుండా బయటకు వెళ్ళింది. ఒళ్ళు విరుచుకుని రేగిన జుట్టును సవరించుకుంటూ బయటకొచ్చింది. వంటింట్లో నుంచి ఎదురుగా వస్తూ కనిపించింది సుభద్రమ్మగారు. రాత్రి బాగా నిద్రపట్టిందమ్మా అడిగిందామె. ఏ నిద్రో ఏమో, తెల్లవార్లు దోమలు పీకు తిన్నాయి. మీరెలా పడుకుంటారు ఈ కొంపలో వెళుతూనే అంది. అత్తగారు మాట్లాడలేదు. ఆమె మొహం చిన్నబోయింది. అలా వెళుతున్న కోడల వైపు చూస్తూ నిలబడిపోయింది. పళ్ళు తోముకుని పమిటి చెంగుతో ముఖం తుడుచుకుంటూ లోపలికొచ్చింది హిమబిందు. వంటింటి గుమ్మం దగ్గర కాఫీ గ్లాస్ పట్టుకుని నిల్చుంది సావిత్రి. హిమబిందు ఒక్కసారి సావిత్రి ముఖంలోకి ఆ దొల చూసి గ్లాస్ తీసుకుంది. అప్పుడే పూజగదిలోంచి బయటకొచ్చాడు శ్రీకాంత్. సావిత్రి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. బాగా నిద్రపోయినట్టున్నావు బిందు అన్నాడు శ్రీకాంత్ భార్య దగ్గరకొచ్చి. ఉలిక్కి పడింది హిమబిందు. క్షణకాలం ఆమె కళ్ల ముందు మధుమూర్తి కదిలాడు. బిందు అని మధుమూర్తి పిలిస్తేనే తను పరవశించిపోగలదు.
మరో మగవాడు తనని బిందు అని పిలవడం తను సహించలేదు. భరత తనని అలా పిలవడం హిమబిందుకిష్టం లేకపోయింది. మాట్లాడవేం బిందు? మళ్ళీ అన్నాడు శ్రీకాంత్. నన్ను బిందు అని పిలవద్దు. తల వంచుకుని అరచేతుల మధ్య గ్లాస్ పట్టుకునంది. బిందు కళ్ళల్లో కన్నీటి తెరలు. బిందు అని పిలవడం నీకిష్టం లేదా? అడిగాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా మొహం పెట్టి. తలూపింది. మరి ఏ పేరుతో పిలవమంటావ్? మీ ఇష్టం అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అక్కడే నిలబడిపోయాడు శ్రీకాంత్. హిమబిందుకు అత్తగారింట్లో మనుషులంటే ఓ విధమైన నిర్లక్ష్యం ఏర్పడింది. కేవలం నిర్లక్ష్యమే కాదు, వారి మీద ద్వేషం, కసి కూడా ఉన్నాయి. తనని తన ప్రేమికుడైన మధుమూర్తి నుంచి వేరు చేశారని, తన జీవితాన్ని మరోవైపుకు లాక్కొచ్చారని, తన బ్రతుకు అలా కావడానికి తన అత్తగారు, భర్త, ఆడపడిచే కారణమని బిందుకు వారిపై కోపం. మధుమూర్తి తను ప్రేమించుకున్న విషయం తన భర్తకు, అత్తగారికి తెలీదని, ఒకవేళ తెలిసినట్లయితే తనని చేసుకునేవారు కాదనే ఆలోచన హిమబిందుకు అప్పట్లో రాలేదు. ఆమె మనసులో ఉన్నది తనని, మధుమూర్తిని విడదీశారనే భావన మాత్రమే. ఆ భావనే వారి పట్ల ఎంతో నిర్లక్ష్యాన్ని కలిగిస్తోంది. తను మధుమూర్తికి దక్కకపోయినా తను బ్రతుకుతోంది అతని కోసమే. అత్తగారు, భర్త చెప్పినట్టు తను ఎందుకు వినాలి? తనిష్టం తంది అనే ఆలోచన ఆమె మెదడును తినేస్తున్నా, ఎప్పుడో ఒక్కోసారి తనకు పెళ్ళైందని, తను అత్తగారింటికొచ్చిందని, తనకు ఇష్టమున్నా లేకపోయినా తాళి కట్టినవాడే భర్తని, అతను చెప్పినట్లు వినడం తప్పదనే ఆలోచన కూడా హిమబిందుకు వస్తూ ఉంటుంది. ఓ రోజు ఉదయమే శ్రీకాంత్ ఇంటికి ఓ లావుపాటి విధవామొచ్చింది. ఆ సమయంలో బియ్యమెరుతున్న సుభద్రమ్మగారు గుమ్మంలోనే ఆమెను చూసి రాక్కయ్యా అని ఎదురెళ్ళింది. ఆమె నోట్లో మిగిలిన 4 పళ్లను ప్రదర్శిస్తూ నవ్వి, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, అందుకే చూసిపోదామనొచ్చానే అంది. కరీంనగర్ నుండేనా రావడం? అడిగింది సుభద్రమ్మగారు. కాదు, బెజవాడ. మా రెండోదాని ఇంటికొచ్చి ఎటూ ఇంతవరకు వచ్చాను కదని, మా వెంకటశివుని కూడా చూసిపోదామని వచ్చి, ఎటూ ఊళ్ళోకొచ్చాను కదా అని మిమ్మల్ని కూడా చూసిపోదామనొచ్చానే సుభద్ర. అంతా కులాసేనా? అంది ఆయాసపడుతూ, నెత్తిమీద ముసుగు సవరించుకుంటూ. ఆ, అందరం కులాసాయే. మా శ్రీకాంత్ పెళ్లి చేశాం తెలుసా? ఎప్పుడు? నాకు తెలీదే. ఉత్తరం ముక్కైనా రాలేదే వద్దునుగా. తను రాకపోతే అక్కడ ఏమీ జరగదన్నట్టు అందామె. అందరికీ ఉత్తరాలు రాసే వ్యవధి ఎక్కడుంది? సంబంధం ఖాయించేసుకున్న 5 రోజులకే పెళ్లి. సగం మంది బంధువుల్ని పిలవలేదు, అనుకోకుండా జరిగిపోయింది. కోడలి పిల్లని తీసుకొచ్చారా? మాటల్లోనే గదిలోంచి బయటకొచ్చింది బిందు. మా కోళ్ళు ఆమెకు చెప్పింది సుభద్రమ్మగారు, బిందును ఆమెకు చూపిస్తూ. నీ పేరేంటే కోళ్ళా? కలుపుగోల్తనాన్ని ప్రదర్శిస్తూ అడిగింది హిమబిందు. నిర్లక్ష్యంగా మొహం పెట్టి చెప్పింది. పెద్దగా నవ్విందామె. ఎందుకు నవ్వుతారు? కోపంగా అడిగింది బిందు. ఏం లేదే, నీ పేరు వింటే నవ్వొచ్చింది. మా కాలంలో ఇటువంటి పేర్లు లేవే కోడలిపిల్ల. ఎంతమంది పుట్టినా అచ్చమ్మ, బుచ్చమ్మ అని పెట్టేవాళ్ళు. నా పేరు చూడు, మంగమ్మ. గొప్పగా చెప్పుకుంది. ఇంతలో సావిత్రి వచ్చిందక్కడికి. ఏమేవ్ సావిత్రి, అప్పుడే పెద్దనవైపోయావే. మా కాముడు పెళ్ళికొచ్చినప్పుడు ఇంకా ఓణీలు వేయడం లేదు, అప్పుడే ఎంతగా ఎదిగిపోయావే. సావిత్రిని ఆపాదమస్తకం పరిశీలిస్తూ అంది. మళ్ళీ తనే అంది. ఇంతకీ మీ వదిన ఏం చదువుకుందే? బిఎస్సి. ఎంత చదివినా వంట చేయాల్సిందేగా. చాలా తేలిగ్గా అంది. ఆ మాటకు సుభద్రమ్మగారి మొహం చిన్నబుచ్చుకుంది. మీ అమ్మాయిలెవరూ చదువుకోలేదా? అడిగింది బిందు. ఎందుకు? మీ అమ్మాయిలే చదువుకునుంటే మీరిట్లా వాగేవారు కాదు. విసురుగా అక్కడ్నుంచి వెళుతూ అంది బిందు. ఆమె మొహంలో కత్తివేటుకు నెత్తురుచుక్కలేదు. గడుగ్గైలా ఉందే సుభద్ర నీ కాళ్ళు, ఎట్లా ఉంచుతావో ఏమో. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడుతూ అంది. నోట్లో అక్షరముక్కొనడం ఎప్పటికైనా మంచిదే లెక్కయ్యా. రేపు దానికి 4 పిల్లలు పుట్టి వాడి సంపాదన చాలకపోతే ఇది కూడా ఎక్కడైనా ఉద్యోగం చేసి 4 రాళ్లు సంపాదిస్తుంది. చదువుకున్నంత మాత్రాన నష్టం లేదుగా. మళ్ళీ బియ్యం చాట్ను చేతిలోకి తీసుకుంటూ అంది సుభద్రమ్మగారు. ఏమోనే సుభద్ర, ఏం చదువులో ఏమో, ఆడవాళ్ళని చెడగొట్టడానికే వచ్చాయి. రాగం తీస్తూ అంది. సుభద్రమ్మగారికి ఆమె మాటలు ఎంతమాత్రమూ సంతోషాన్ని కలిగించలేదు. అందుకే ఆమె మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. చూడు హిమ, పెద్దవాళ్లు నొచ్చుకునేటట్టు మాట్లాడడం ఏమంత బావుండదు. నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకోవాలి. పళ్ళెంలో కూర వడ్డిస్తూ అంది సుభద్రమ్మగారు. ఇప్పుడు ఎవరినేమన్నాను? అర్థం కానట్టు అడిగింది బిందు. అదే, ఇందాకొచ్చిన ఆమె ఏదో అంటే పెంకిగా మాట్లాడావు. ఆమె ఏమనుకుంటుంది? నేనే ఊరికే అనలేదు. ఎంత చదివినా వంట చేయాల్సిందేగా అంటే కోపం రాదు? ఆమె అన్నదే అనుకో, పెద్దది. ఆమె చాదస్తం ఆమెది. అంత మాత్రాన మనం గడుసుగా మాట్లాడితే సుభద్రమ్మగారి కోడలు పొగరుమోతు అని ప్రచారం చేస్తారు. నలుగురు ఏమనుకుంటారు? చేసుకునివ్వండి. నలుగురు ఏమనుకుంటే నాకేం? మనం నలుగురు కోసం బతకడం లేదుగా.
కావచ్చు. అయినా మనం నలుగురి మధ్య బతుకుతున్నాం. నలుగురిలో కలిసి తిరిగేటప్పుడు నలుగురికి భయపడక తప్పదు. ఇంట్లో వాళ్ళమైతే ఎలాగో సర్దుకుపోతాం. కానీ బయట వాళ్ళతో కూడా అలా ప్రవర్తిస్తే వాళ్ళలా సర్దుకుపోరు. అందుకే ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. బిందుకు అత్తగారి మాటలకు కోపమొచ్చింది. నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. పళ్ళెంలో చేయి కడుక్కుని విసురుగా వెళ్ళిపోయింది. కోడలి ప్రవర్తనకు నొచ్చుకుంది సుభద్రమ్మగారు. కానీ ఏమీ అనలేకపోయింది. స్వతహాగా ఆమె చాలా మంచి మనిషి. కోడలు చిన్నదని, ఎలా ప్రవర్తించాలో తెలీదని, కొన్నాళ్లు పోతే తనే అన్నీ తెలుసుకుంటుందని సహిస్తూ వస్తోందామె. కానీ ఇంట్లో వారితోనే కాకుండా పరాయి వాళ్లతో కూడా మొండిగా ప్రవర్తించడం వలన నలుగురు ఏమనుకుంటారో, తన కోడలు మొండిదనే పేరొస్తుందేమోనని ఆమె భయం. అందుకే మంచిగా కోడల్ని మందలిద్దామనుకుంటే కోపమొచ్చి వెళ్ళిపోయింది. ఈ పిల్ల ఎప్పటికి తెలుసుకుంటుందో ఏమో అనుకుంది సుభద్రమ్మ. ఆ రోజు సుభద్రమ్మ, సావిత్రి ఎవరింటికో వెళ్లారు. హిమబిందు ఇంట్లో ఒంటరిగా ఉంది. హిమా, హిమా అని పిలుస్తూ లోపలికొచ్చాడు శ్రీకాంత్ ఆఫీసు నుంచి. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న హిమబిందు మాట్లాడలేదు. మాట్లాడవేం, నువ్వింకా ఇంట్లో లేవనుకున్నాను అన్నాడు అతను లోపలికొచ్చి. హిమా, డాన్ ఈ రోజుతో వెళ్ళిపోతుందట. వెళదాం, త్వరగా సిద్ధమవు. దగ్గరకొచ్చి భార్య భుజం మీద చేయి వేసి అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ. గబుక్కున నిలబడి, నేను రాను, మీరు వెళ్ళండి అంది హిమబిందు. ఏం, హిందీ పిక్చర్స్ చూడడం నీకిష్టం లేదా? లేక నాతో రావడం నీకిష్టం లేదా? ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదామెకు. ఏం చెప్పాలి? తను హిందీ సినిమాలు చూడదనో, లేక తన భర్తతో కలిసి వెళ్లడం ఇష్టం లేదనా? ఒంట్లో బాగలేదు అంది గబుక్కున. ఎలా ఉంది? ఆత్రంగా అడిగాడు. జ్వరమొచ్చినట్టుగా ఉంది. తల వంచుకుని చెప్పింది. డాక్టర్ దగ్గరకు వెళదాం. వద్దులేండి, ఇంత మాత్రానికే డాక్టర్ దగ్గరికెందుకు? నీ ఇష్టం. ప్యాంటు షర్టు విప్పి హ్యాంగర్కు తగిలించి లుంగీ కట్టుకుని బావి దగ్గరకు నడిచాడు. ఎందుకో తన ప్రవర్తన మీద తనకే అసహ్యం వేసింది హిమబిందుకు. తనకు జరిగిన అన్యాయానికి మరొకరిని శిక్షించడం న్యాయమా? తను మధుమూర్తిని ఎంత ప్రేమించినా తన సర్వస్వం అతడే అనుకున్నా ఇప్పుడు అతడు తన భర్త కాదు, మరో మనిషి తన భర్త. మగవాడిగా ఆయనకెన్నో కోరికలుంటాయి. తన భార్యతో కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లాలని, తన చేతులతో తన భార్య తల్లో పువ్వులు పెట్టాలని, ఇంకా ఎన్నెన్నో కోరికలుంటాయి. ఈ కోరికలలో తను కనీసం ఒకటైనా తీరుస్తుందా? ఇలా ఆలోచించుకున్నప్పుడల్లా హిమబిందుకు తన ప్రవర్తన మార్చుకోవాలని, శ్రీకాంత్ గుండెల మీద వాలిపోవాలని, అతని చేష్టలను తను అరికట్టకూడదని అనుకుంటుంది. కాని అతను ఆమెను తాకగానే ఏదో పురుగు తాకినట్టు ఉలికిపడి కోపంగా వెళ్ళిపోతుంది. ఆలోచిస్తున్న హిమబిందు తన వీపు మీద చేయి పడేసరికి ఉలికిపడింది. పక్కగా నవ్వుతున్న శ్రీకాంత్ విసురుగా అతని చేతిని తన వీపు మీద నుంచి తీసి వంటగదిలోకి వెళ్ళిపోయింది కోపంగా. శ్రీకాంత్ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు. అతని మెదడులో ఆలోచనలు ఉవ్వెత్తున లేచాయి. తనకెందుకీ శిక్ష? ప్రతి మగవాడు జీవితంలో మరిచిపోలేంది ఆ 3 రాత్రుల అనుభవం. కాని తనకు ఆ 3 రాత్రులు మామూలుగానే గడిచిపోయాయి. మొదటి రాత్రి తన స్పర్శ తగలడంతోనే విలవెల్లాడిపోయింది. కళ్లల్లో నీటి సుడులు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదనుకున్నాడు. వయసుతో పాటు మనసు వికసించలేదనుకున్నాడు. కాని తనింటికొచ్చిన తర్వాత తన విషయంలోనే కాకుండా మిగతా అందరి పట్ల కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం మనసు వికసించకపోవడానికి నిదర్శనం కాదు, అహంకారానికి గుర్తు. తను అందంగా ఉంటుందనే పొగరు, తన మొగుడు తనకంటే అందంగా ఉండడనే చిన్నచూపు. తను హిమంత అందంగా లేకపోవచ్చు, అంత మాత్రాన తనని తప్పుకు తిరగాలా? తనని ఓ పురుగులా చూడాలా? లోకంలో ఎంతమందికి లేరు అనాకారి భర్తలు? అందమైన భర్తలకు అనాకారి భార్యలు. వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారా? పెళ్లి కాకముందు తనెన్ని కలలు కన్నాడు. కాని తన కలలు అలాగే కలలుగానే మిగిలిపోయాయి. తను కోరుకున్న దానిలో రవంత సుఖం కూడా పొందడం లేదు. ఎందుకు పొందకూడదు? హిమ తన భార్య, తన సొత్తు. తన దాన్ని తను బలవంతంగానైనా పొందే హక్కు తనకుంది. అవును, బలవంతంగా అయినా హిమను తను అనుభవించాలి. కుర్చీలో నుంచి లేచి వంటింటి వైపు వెళ్లాడు శ్రీకాంత్ గబగబా. అప్పుడే స్నానం చేసొచ్చిన బిందు తలుపు నెట్టిన చప్పుడు వినిపించి తలెత్తింది కంగారుగా. ఎదురుగా కోరిక నిండిన కళ్ళతో శ్రీకాంత్. తన ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి శ్రీకాంత్ శిలాప్రతిమలా అయిపోయాడు. తన భార్య మరీ అంత అందంగా ఉంటుందని అతను ఎన్నడూ ఊహించలేదు. తడియారని శరీరం మీద నుంచి జారుతున్న ముత్యాల్లాంటి నీటి చుక్కలు. అప్పటికి తేరుకున్నాడు శ్రీకాంత్. అతని మెదడు తీవ్రంగా పనిచేసింది. తనక్కడ నిల్చోవడం భావ్యం కాదు. అతని మెదడు హెచ్చరిస్తోంది. ఒకవైపు సభ్యత, మరోవైపు కోరిక. ఆమె ఎవరో కాదు, తన భార్య. అగ్నిసాక్షిగా పెళ్లాడిన తన అర్ధాంగి. ఆమె తనది.
ఒక అడుగు ముందుకు వేశాడు. అతని కళ్ళల్లో కోరిక, ఆమె కళ్ళల్లో భయం. మరో అడుగు ముందుకు పడింది. ఆమె ఒక అడుగు వెనక్కు వేసింది. ఆపాదమస్తకం వణికిపోతోంది. భయపడకు హిమ, మనం కాని పనేం చేయబోవడం లేదు. ప్రతి భార్యాభర్త చేసే పనే. ఇందులో తప్పేముంది? నువ్వు భయపడాల్సిన పనేముంది? భయపడకు ప్లీజ్, ముందుకు నడుస్తూ అన్నాడు. ఆమెకేం మాట్లాడాలో తెలియడం లేదు. అలాగే వెనక్కు వెళ్ళి ఆగిపోయింది. వెనక గోడ. వెళ్ళి ఆమె భుజాల మీద చేతులు వేశాడు శ్రీకాంత్. నిలువునా కంపించిపోయిందామె. ప్లీజ్ నన్నేమీ చేయకండి, గింజుకుంటోంది. అతను వదల్లేదు. ఇంకా గట్టిగా ఆమెను తన గుండెలకేసి అదుముకుంటున్నాడు. ఊపిరి ఆడ్డం లేదు. శ్రీకాంత్ ఇవేమీ పట్టించుకోవడం లేదు. తనలో ఎన్నాళ్ళనుంచో దాగున్న కోరిక ఈరోజు తీరుతోంది. పెద్ద కేక పెట్టింది హిమబిందు. అంతే, అతని చేతులు ఆమెను వదిలేశాయి. దబ్మంటూ కింద పడిపోయిందామె. అవ్వక్కైపోయాడు. క్షణంసేపు స్థాణువులా నిలబడిపోయాడు. తర్వాత ఆమెను తీసుకొచ్చి తన గదిలో బెడ్ మీద పడుకోబెట్టాడు. హిమబిందు కదల్లేదు. నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచింది. ఎదురుగా తన మొహం మీదకి వంగి చూస్తున్న భరత కనిపించాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో కోరిక లేదు. కోరిక స్థానంలో భయం. అయినా ఎందుకో ఆమెకు భయం వేసింది. బయటకు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, లేచి కూర్చుంటూ పెద్దగా అరిచింది. అతను కదల్లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తలను మోకాళ్ల మీద ఉంచుకుని వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ అంది. భరత భార్యను బలవంతం చేయడమా? ఈ పరిస్థితికి కారకులెవరు? తను. అవును, తనే. అయినా తను ఎందుకో ఆయన్ని దగ్గరకు రానివ్వలేకపోయింది. అది తన బలహీనత. ఆమె ఏడుపు చూస్తుంటే శ్రీకాంత్ కూడా బాధ అనిపించింది. తన ప్రవర్తన మీద అసహ్యం వేసింది. తన భార్య అయినంత మాత్రాన తను బలవంతం చేయడమా? ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకుండా ఆ వ్యక్తిని తను పొందడమా? మానవత్వం అనిపించుకోదు తన ప్రవర్తన. తను తప్పు చేశాడు. భయపడిపోయింది హిమ. ఇక జీవితంలో తనని దగ్గరకు రానిస్తుందా? ఆమె దృష్టిలో తను నీచుడు, దుర్మార్గుడు. ఇన్నాళ్ళు వేచుండి ఈరోజు తన కోరికను ఈ రూపంలో బయటపెట్టాడు. హిమా! ఆమె తలమీద చెయ్యి వేసి లాలనగా నిమురుతూ అన్నాడు శ్రీకాంత్. ప్లీజ్ నన్ను ఏడవండి, బయటకు వెళ్ళండి, ఏడుస్తూనే అంది బిందు. దోషిలా బయటకు నడిచాడు శ్రీకాంత్. అతను వెళ్ళిన వైపే చూస్తూ అలాగే ఉండిపోయింది బిందు.